అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైన అప్డేట్. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల్లో రౌడీయిజం చేస్తున్నారని, పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. మహిళల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అవమానంగా మాట్లాడుతున్నారని, తన పట్ల కూడా అనుచితంగా బిహేవ్ చేశారని ఆమె చెప్పారు. ఒకరిద్దరు పేర్లు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టడం ఆమెకే నెగిటివ్గా అయింది కూడా. ఇంకా పోలింగ్కి 4 గంటల సమయం ఉండగానే ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అది ఆమె చేసిన ఒక పెద్ద తప్పుగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అది గ్రౌండ్లో ఎలా వెళుతుంది, ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అంటే, ఆమె ఆంధ్ర యాసలో మాట్లాడారు. ఆమె తెలంగాణ ఆడబిడ్డ కాదు, తెలంగాణకి ఆమెకి ఏమీ సంబంధం లేదు. అందులో ప్రెస్ మీట్లో ఆమె బీసీలను టార్గెట్ చేశారు. ఆ ఒక్కరిద్దరు పేరు తీసుకొని వాళ్ళని రౌడీలు అంటూ, మూక రౌడీలు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆకు రౌడీలు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. బీసీలని అవమానించారు. ఇలా గ్రౌండ్లో సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. కొద్దిగా ప్రెస్ మీట్ 6 గంటల తర్వాత పెట్టుంటే వేరేగా ఉండేది. కానీ ఆమె కొద్దిగా ముందుగానే ప్రెస్ మీట్ పెట్టడం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆమెకే నెగిటివ్ అయింది. ఆమె సొంతంగా ప్రెస్ మీట్ పెట్టారని అనుకోను. కేటీఆర్ డైరెక్షన్లోనే పెట్టుంటారు. కేటీఆర్కి తెలవకుండా ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశమే లేదు. కేటీఆరే ప్రెస్ మీట్ పెట్టించుంటారు. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టించడం ఆమెకే నెగిటివ్ అయింది, బీఆర్ఎస్ పార్టీకే నెగిటివ్ అయింది. పైగా ఆమె ప్రెస్ స్టేషన్లో ఉండి మాట్లాడుతున్నారు, ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటున్నారు అని కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఆమెతే బలంగానే చెప్పింది, నేను గెలుస్తున్నాను, అందరి సంగతి 14వ తారీఖు తర్వాత చూసుకుంటాను అనేది ఆమె చెప్పారు. 14వ తారీఖు తర్వాత అందరి సంగతి చూస్తాను అంటే ఏంటి, బెదిరింప? ఎందుకంటే అవతల వాళ్ళని రౌడీలు అంటూ మనం బెదిరిస్తే మన మీద ఏ ఒపీనియన్ వస్తుంది అవతల జనాల్లో? దీన్ని ఆమె జాగ్రత్త తీసుకోలేకపోయారు. ఒకవైపు అవతలని రౌడీలు అంటూ మాట్లాడారు, మళ్ళీ ఏమే బెదిరింపులు దిగే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఈమె సాఫ్ట్ కార్నర్ అనేటువంటిది పలేదు కదా. సానుభూతిని పండించుకోవాల్సింది పోయి అగ్రెసివ్నెస్కి పోయి, ఇరిటేషన్కి పోయి ఈమె కూడా కొంత నెగిటివ్గా క్రియేట్ అయ్యే పని చేశారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద జూబ్లీహిల్స్లో మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ, కేటీఆర్ మీద కూడా మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ, కేసీఆర్ పరిపాలన మీద మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి పరిపాలన మీద నెగిటివిటీ ఉన్నప్పటికీ, కేవలం క్యాండిడేట్ మైనస్ కావడం వల్ల అనుకున్న రిజల్ట్ బీఆర్ఎస్ వైపు రావట్లేదేమో అనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్కున్న కొద్దిపాటి పాజిటివ్ కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయింది. కాంగ్రెస్ వైపు మ్యానిపులేట్ చేసుకోగలిగారు. టగ్గా పోరుగా నడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే విజయం వెళుతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఏది ఏమైనా ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం ఆమె చేసిన తప్పు. ఆమె ప్రెస్ మీట్ పెట్టడం వల్ల గ్రౌండ్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఆమె ప్రెస్ స్టేషన్లో ఉన్నారని, ఆమె ఆంధ్ర యాసలో మాట్లాడారని, ఆమె బీసీని టార్గెట్ చేశారని, ఆమె బెదిరింపు దూరంలో మాట్లాడారని ఇలాంటి సంకేతాలు వెళ్ళాయి. ఆమె ప్రెస్ మీట్ మీద, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.